నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్న శ్రామికులు కుల గణన నిర్ణయంపై పలు సంఘాల హర్షం మోడీ బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం మేడే వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే గంగుల కార్మికుల ఆశీస్సులతోనే 4 సార్లు గెలిచానని వెల్లడి ఇక వార్తలను వివరాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తురాపూర్లో మానకొండూరు నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి డాక్టర్ కవ్వంపల్లి అనురాధతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజల సమస్యల్ని ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే అధికారులు వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు అభినందించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, బుదారపు శ్రీనివాస్, పొన్నాల చిరంజీవి, ఎస్ఎల్ గౌడ్, కొండలరావు, నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో 7:30-8 గంటలకు వాకింగ్ చేసుకొని వచ్చి కూర్చుంటే రాత్రి 12 వరకు కూడా కలవడేళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మ రేపు కలుద్దాం పోతారు. అంటే రాను రాను కిరాయిలు ఎక్కడ కావాలి, ఎక్కడ పోవాలి, ఇదేదో భారత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి విషయం. సరే ఇట్లా కాదా, నేను లెటర్ రాస్తాను, ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నా, ఎంఆర్ఓకో ఎంపీడీఓకో లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్కో ఎంఆర్ఓకి చెప్తే సార్ ఈరోజు కలెక్టర్ మీటింగ్ లో ఉన్నా రేపు రమ్మనండి. మళ్ళీ రేపు పోయేసరికి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ వస్తుంది అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మరుసటి రోజు పోలే, మళ్ళీ 4వ రోజు పోలే, ఇవన్నీ కూడా చూసి అదే విధంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన, ఆయన పని రీత్యా క్రైమ్ మీటింగ్ ఉన్నది సార్, క్రైమ్ మీటింగ్ అంటే పొద్దున్న నుండి సాయంత్రం జరుగుతుంది, పాపం అవైలబుల్ ఉండలేదు. మరి నేను ఒకటి నిర్ణయం చేసుకున్నా, ఇది కాదు పద్ధతి. 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అని మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్తే ఒక యాప్ ఉంటుంది. ఇది కేవలం మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. మానకొండూరు నియోజకవర్గ ప్రజలలో ఎవరైనా అమెరికాలో ఉండి కూడా వాళ్ళ అమ్మా నాన్నలు కానీ వాళ్ళ ఊర్లో కానీ ఏదైనా సమస్య ఉంటే అక్కడి నుంచి కూడా వారు తమ కంప్లైంట్ ని ఈ యొక్క యాప్ లో నమోదు చేయవచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్ ద్వారా మాకు తెలియజేయగలరు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మేము గ్యారంటీ, ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు కూడా అన్ని సమస్యలకి పరిష్కారం చేయలేదు. కరీంనగర్లోని 12వ డివిజన్ శాంతినగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పలువురు కాలనీ వాసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను వారి క్యాంపు ఆఫీసులో కలిశారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రాన్ని అందజేశారు. 12వ డివిజన్లో గల పార్క్లో యోగా చేసుకునేందుకు తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. షెడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలంటూ లేఖ రాశారు. కమిషనర్ స్పందించి డివిజన్ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర టీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ తోట రాములు, భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట కోటేశ్వర్ పటేల్, ఉపాధ్యక్షులు రామానాయుడు, ప్రధాన కార్యదర్శి గూడ అశోక్ రెడ్డి, కోశాధికారి నల్లంగుల వీరయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు జెండాలను ఎగరవేసి ఉత్సవాలను జరుపుకున్నారు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు. బీఆర్టీయూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్లో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. మొదటగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని గంగుల కమలాకర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్ద గల బీఆర్టీయూ యూనియన్, ఆటో డ్రైవర్ యూనియన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. తదనంతరం సుభాష్ నగర్లో గల భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ మార్కెట్లో గల హమాలీ సంఘం ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్లోని ఐఎఫ్టీయూ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. కార్మికుల ఆశీర్వాదంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేసేందుకు పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందన్నారు. సంవత్సరంన్నర కాలంగా కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్రావు, కుర్ర తిరుపతి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దావ రాజమల్లు, పట్టణ అధ్యక్షులు సంపత్, కార్మిక సంఘం నాయకులు, బాధ్యులు, కార్మికులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మీ కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే జీతాలు పెంచింది. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు వచ్చింది, చాలా వరకు అన్ని మట్టి రోడ్లు, దుమ్మ రోడ్లు ఉండే. ఎంత అభివృద్ధి చెందింది. మనం ఎన్నిసార్లు ఉడిచినవడంగా అది క్లీన్ కాకపోవు. కానీ ఇప్పుడు మంచి రోడ్లు వేసుకుంటాం, వేల కోట్లు తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు, కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు. కనీసం మంచినీళ్ళు తాగాలంటే తాగించేది కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు. ఇక్కడ సోదరులారా, మేమందరం కార్మికుల పక్షాన ఉంటాం. మేము మా శ్రీనివాసరెడ్డి చెప్పిన సమస్యలు ఈరోజు ఎట్లా హాలిడే కాబట్టి రేపే నుండి మనం అందరం కూడా పోయి ఒకసారి రిప్రజెంట్ చేద్దాం కమిషన్ కూడా, కలెక్టర్. మా న్యాయమైన కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. తీగలగుట్టపల్లి నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు కొనసాగింది. అనంతరం ఏఐటీయూసీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కూరగాయల మార్కెట్ వద్ద గల ఉల్లిగడ్డల హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పతాకాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య జెండాను ఆవిష్కరణ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కార్మిక హక్కులను హరించడానికి కుటిల ప్రయత్నం చేస్తుందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాలలో ఏఐటీయూసీ అనుబంధ రైల్వే హమాలీ సంఘం అధ్యక్షులు కాశెట్టి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రభాకర్, రవీందర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్దండి దామోదర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం పాశవికంగా సమ్మెను అణచివేయడానికి పోలీసులు ఉపయోగించి లాఠీ చార్జ్ చేయడం, కాల్పులు జరగడం, అప్పుడు ఎంత కార్మికుల దుస్థితి ఉందంటే 20 గంటల పనిదినం, 2 అనాలు ఇచ్చేటువంటి రోజులు అవి. అందుకనే భార్య పిల్లలు చూసుకునే దుస్థితి అంటే పరిస్థితి లేదు, అంత దుస్థితి ఉన్నది. అందుకని అలాంటి రోజుల్లో మాకు ఇక సావురేవో తేల్చుకుందామని సమ్మె చేస్తే పోలీసు ద్వారా లాఠీ చార్జ్ చేయడం, కాల్పులు జరపడం, అందులో 7 మంది అక్కడనే చనిపోవడం, ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే, వర్షం పడితే నీళ్ళు ప్రవహిస్తాయో రక్తం ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం మడుగుల నుంచే ఈ పంచె ఏదైతే భుజానం చేసుకున్నారో ఆ పంచెను ఆ రక్తం తడిపి
హక్కుల సాధన, అణచివేత, నిర్బంధం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని కోతిరాంపూర్ సిపిఎం పార్టీ కార్యాలయం ఎదుట 139వ మేడేను పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. బానిసత్వానికి, శ్రమదోపిడికి వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసం, ఆర్థిక అసమానతలు, రాజ్య స్థాపన కోసం కార్మిక వర్గం ఐక్యం కావాలని తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాలను దేశంలో ఉన్న కోట్లాది కార్మిక వర్గం తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, భీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, కాల్వ సురేష్, నరేష్, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు. కార్మికుడు ఈ ప్రపంచానంతటి కూడా ఒక చోదక శక్తి లాంటి వాడు. అట్లాంటి కార్మిక చట్టాలను మొత్తం కూడా ఈ దేశంలో అరించివేసే విధంగా 4 కోట్లను తీసుకొచ్చినటువంటి ఈ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అనేక దఫాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం ఐక్యమవుతూ ముందుకు పోతున్న సందర్భంలో మరింత పదునైనటువంటి పోరాటాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కార్మిక వర్గ పోరాటాలకు సిపిఎం పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొత్తం మీద కార్మిక వర్గం మీద దాడులు చేస్తూ చికాగో అమరవీరుల స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు పోరాడుతామని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం అన్నారు. మేడేను పురస్కరించుకుని నగరంలోని లేబర్ అడ్డా ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. గతంలో బ్రిటిష్ వాళ్లు పన్నుల రూపంలో కార్మికులను, ప్రజలను దోచుకున్నారని, నేడు బీజేపీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి కార్మికుల పొట్ట కొడుతోందని గుడికందుల సత్యం అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు కావస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు గాజుల సతీష్, దాసరి తిరుపతి, తోట రవి, బిల్డింగ్ వర్కర్స్ లేబర్ అడ్డా అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి, జగదీష్, లింగారెడ్డి, సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క శ్రమను దోచుకొని కార్మికుల హక్కులను హరించే విధంగా నూతనంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని సిఐటియు కార్మిక సంఘాలన్నింటి తరఫున కూడా రేపు 20వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచి కూడా కార్మిక హక్కులను సాధించుకునే విధంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నాం. అందులో కూడా కార్మిక సోదరులందరూ కూడా పాల్గొని మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపైన పోరాడుతామని జాతీయ టీయూసీసీ కమిటీ సభ్యుడు బండారి శేఖర్ అన్నారు. మేడే సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో టీయూసీసీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బండారి శేఖర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,20,00,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ యూనియన్ అధ్యక్షులు పి అరుణ్, టి కళావతి, కార్మికులు రాజు, శంకరవ్వ, శ్రవణ్, రాకేష్, మౌనిక, శారద, రాజయ్య, మరో 80 మంది కార్మికులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దీన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,20,00,000 మంది కార్మికులకు అభద్రత, ఉద్యోగ భద్రత లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు, ప్లంబర్లకు ఉద్యోగ భద్రత లేదు. కరీంనగర్ రూరల్ మండలం యలబోతారం గ్రామంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని యలబోతారం హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తప్పట్ల విఠల్ హాజరై కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విఠల్తో పాటు ఉపాధ్యక్షులు తప్పెట్ల ధర్మయ్య, కోశాధికారి తప్పట్ల విక్రమ్, ప్రధాన కార్యదర్శి ఆవుల లక్ష్మణ్, కార్యదర్శి సిహెచ్ మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎలకటూరు రమేష్, బుచ్చల రాజమల్లు, ఎలకటూరి రవి, హమాలీ సంఘం సభ్యులు చల్ల లింగారెడ్డి, ఓలం సుధాకర్ రెడ్డి, కరవేద వేణుమాధవరెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని నల్లగొండ, మల్లాపూర్, పోలంపల్లి, పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనగంటి కేదారి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, జిల్లా నాయకులు ఎలవెన్ని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎల్కపల్లి సంపత్, పాషం అశోక్ రెడ్డి, కీసర రాములు, గుంటి పరమేష్, గూడెపు రమేష్, కండే ఎల్లయ్య, జింకా సుదర్శన్ పాల్గొన్నారు. అమాలి కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాలలో మేడే వేడుకలు, కార్మిక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘాల మండల అధ్యక్షుడు మైసంపల్లి మల్లేశం జెండాలు ఆవిష్కరించారు. కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని నాయకులు అన్నారు. నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే కవ్వంపల్లికి వినతిపత్రం అందజేయగా వారు వెంటనే భవన నిర్మాణం కోసం భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మార్గ మల్లేశం, ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా సభ్యులు మల్లేశం, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. మాట ఇచ్చింది కానీ తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ జాగా కోసం ఎక్కువ కృషి మాకు మండల ప్రెసిడెంట్ గారు కానీ జిల్లా ఉపాధ్యక్షులు కానీ మాయంబడి ఉండి ముందుండి నడిపిస్తారు. ఈ జాగా ఒక్కటి మాకు ఇప్పించినట్టుంటే మా భవన నిర్మాణ కార్మిక గన్నేరువరం మండలం తరఫున 800 కుటుంబాలు ఉన్నాయి. మీకు రుణపడి ఉంటాం సార్, ఎమ్మెల్యే సార్ కానీ మీకు కానీ. ఖచ్చితంగా మాకు ఇది ఒకటి ఇప్పించే ప్రయత్నం చేయాలి దయచేసి. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, శ్వేతారెడ్డి దంపతుల కూతురు కొత్త రిత్వికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో రిత్వికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యానగర్లోని శ్రీ బాల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆలయ అర్చకులచే రిత్విక పేరిట అర్చన చేయించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 150 మంది స్వాములకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కొత్త రిత్వికారెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని డి సంపత్ అన్నారు. ఉజ్వల భవిష్యత్తు లభించేలా ఆంజనేయ స్వామి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్, ఆలయ కమిటీ సభ్యులు ఏనుగుల రవికుమార్, జాతరకొండ శ్రీనివాస్, మేఘల నర్సయ్య, కర్రే అనిల్ కుమార్, కె రవి, దాన అశోక్, మాలధారణ గురుస్వాములు గంగాధర మల్లేశం, శంకరి సతీష్, రాజకుమార్, కుంట రవి, జి భాను, ఏ సతీష్ పాల్గొన్నారు. నా చిన్ననాటి మిత్రుడైన కొత్త శ్వేత జైపాల్ రెడ్డి గారి వల్ల ఏకైక పుత్రిక అయిన రిత్వికారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రొద్దున ఈ శ్రీ బాలభక్తాంజనేయ స్వామి దేవాలయం కుర్మవాడ విద్యానగర్లో ప్రొద్దున అర్చన చేయించినాం. అలాగే ఇప్పుడు అన్నదానం అంటే అన్నప్రసాద వితరణ కూడా వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాత వితరణ చేస్తున్నాం. దాదాపుగా ఈ అన్నదానం ఈరోజు 100-150 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రిత్వికారెడ్డి గారికి ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామిని, ఆ శ్రీరామచంద్రుడిని కూడా వేడుకుంటున్నాం వారి కృపా కటాక్షాలతోని ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రిత్వికారెడ్డి స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలభక్తాంజనేయ విద్యానగర్ దేవాలయంలో దాదాపు 100 నుంచి 150 మంది వరకు స్వాములకు అందరికీ అన్నదాన ప్రసాదం ఈరోజు జరుగుతున్నది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రిత్వికారెడ్డి స్వామి గారిని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. కరీంనగర్లోని 21వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్తో కలిసి ఎమ్మెల్యే గంగుల శంకుస్థాపన చేశారు. సుమారు 1,23,00,000 మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు.
అభివృద్ధి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, ఐలేందర్ యాదవ్, గందే మహేష్, మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. 48 ఏళ్లు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ జనాభా లెక్కల్లో ఎప్పుడూ కులగణనను చేపట్టలేదని ఆరోపించారు. కులాల వారీగా జనాభా తేలిపోవాల్సిన అవసరం ఉందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాసాల రమేష్, దూలం కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ కొలగనే శ్రీనివాస్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారి యొక్క ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ చౌక్లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 48 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఉన్న సమయంలో ఈ లెక్కలు తేల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఒక ముసలి కన్నీరు గారుస్తూ రాజకీయ డొల్లతనాన్ని వాళ్ళు ఒక డ్రామాలు ఆడుతూ ఇవాళ కులగణన చేయాలని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ కులగణనతో పాటే కులగణన చేస్తే ఈరోజు ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన కారణంగా 1931 తర్వాత ఏ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న 140 కోట్ల జనాభాలో ఏ జనాభా ఎంత ఉన్నది, ఏ కులాల సంఖ్య ఎంత ఉందనేది లెక్కలు తీయాలని నిర్ణయం తీయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే జనాభా లెక్కలు అనేవి ఒక చాలా సిస్టమేటిక్ పద్ధతిలో చాలా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో జరుగుతాయి కాబట్టి వాటితో పాటు కులగణన చేయాలనే నిర్ణయం చాలా గొప్పది. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రభుత్వాలు మరి జనాభా లెక్కలు తీసినామని, కులగణన చేసినామని చెప్పి ప్రగల్భాలు చెప్తా ఉన్నారు. వారు చేసినటువంటి కులగణన ఎలాంటి సహేతుకత లేకుండా, ఎలాంటి ప్రామాణికత లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అవి. మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్ రెడ్డి, శ్వేతారెడ్డి దంపతుల కూతురు రిత్వికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నప్రసాద వితరణతో పాటు పండ్లు పంపిణీ చేశారు. రిత్వికారెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆశ్రమ వృద్ధులు ఆకాంక్షించారు. చప్పట్లతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పందన అనాథ ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని మంత్రి పొన్నంపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని డీసీసీ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా మంత్రి పొన్నం అహర్నిశలు సేవలు అందించారని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుకుంటూ అండగా నిలిచారని కొనియాడారు. పురుమల్ల శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు ఆరోపించారు. ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు మలయాళ సుజిత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవంగా పురమల్ల సీను అనేటువంటి వ్యక్తి ఏది ఒక నెల రోజుల ముందు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ అతనికి ఇచ్చి అతని గెలుపు కొరకు ప్రతి కార్యకర్త పనిచేయడం జరిగింది. అందులో భాగంగా వారు ఏమంటారంటే
ఇద్దరు దొంగలు, ఇద్దరు దుర్మార్గులు అంటున్నాడు. మరి ఇద్దరు దుర్మార్గులలో శ్రీధరబాబు ఉన్నాడా, పొన్న ప్రభాకర్ ఉన్నాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడా అనే ఉద్దేశంతో మా కార్యకర్తలు అడగడం జరిగింది. దానిలో భాగంగానే రసభాస జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఈరోజు వారు ఏం మాట్లాడుతున్నారు పురమల సీన్ గారు అని కూడా మేము అదేవిధంగా మళ్ళా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దయచేసి పురమల సీన్ గారు, మీకు పార్టీ మేము 40 సంవత్సరాల నుంచి కష్టపడి మేము ఎమ్మెల్యే టికెట్ అడిగితే కూడా మాకు రాకుండా నీకు వచ్చినా కానీ ఇక్కడ నుండి స్టేజ్ మీద కార్యకర్తలు కావచ్చు, మిగిలిన కార్యకర్తలు కావచ్చు, నీకు సపోర్ట్ చేస్తే దాదాపు 39,000 ఓట్లు నీకు కరీంనగర్ నియోజకవర్గంలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 10 కోట్ల SDF ఫండ్ ఇచ్చింది. అయినా కూడా అందులో కూడా నువ్వు ఒక్క పాత కార్యకర్త కూడా ఒక ₹1,00,000 ఇవ్వలేదు. నీ వెంబడించినటువంటి టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే నువ్వు పదవులు ఇవ్వడం కానీ లేకపోతే ఫండ్స్ ఇవ్వడం కానీ జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. PCC అధ్యక్షుల గారికి, మీనాక్షి నటరాజన్ గారు కూడా మేము లెటర్ ద్వారా వారిని బహిష్కరించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళొకసారి విన్నపం చేస్తున్నాం మీ అందరి సాక్షిగా. కులగణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో బీసీ సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. గత కొన్నేళ్లుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ నిర్విరామంగా చేసిన ఉద్యమ ఫలితమే ఈ విజయమని చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో దాదాపు 2,000 మంది బీసీ శ్రేణులతో జాజుల శ్రీనివాస్ నేతృత్వంలో బీసీ పోరు గర్జన చేపట్టామన్నారు. ఇట్టి ఫలితంగానే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నేత తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాదాసు సంజీవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుంపట్టపల్లి మురళి, తిరుపతి, కుసుంబ ఆదర్శ్, గుమ్మడి శ్రీనివాస్, ప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 60% బీసీలందరూ బడుగు బలహీన వర్గాలు ఆయనకు హర్షించదగ్గ విషయము. వారికి పుష్పాంజలి ఇచ్చుకుంటూ వారి తప్పకుండా ఈ కృతజ్ఞతలు కూడా చెబుతున్నాము. ఈరోజు వారికి పాలాభిషేకాలు చేయడం కూడా జరిగింది. బీసీ సంఘాలు, దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు, మిగతా అన్ని కుల సంఘాలు కలిసి వారికి మోదీ గారికి పాలాభిషేకం చేశాము. ఇదే విధంగా ఎప్పటికీ దేశంలో అంటే ఒక పత్రికలు గీయడం అట్లా కాకుండా కరీంనగర్లోని ఇస్కాన్ ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల రాధా గోవింద బాలాలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా నరహరి ప్రభుజీ సమక్షంలో శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. బాలాలయం నుండి అల్కాపురిలోని పలు కాలనీలలో కోలాటాలు, చప్పట్లతో యాత్ర చేపట్టారు. ప్రవచనాలతో పాటు కీర్తనలు, భజనలు చేస్తూ భక్తులు ముందుకు సాగారు. జగన్నాథుడి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అల్కాపురి కాలనీ వాసులు, ఇస్కాన్ ప్రతినిధులు చేపట్టిన శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేణు కార్వా, పండ్ల రసం, మంచినీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరహరి ప్రభుజీ, కన్నకృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, వేణు కార్వా, మధుసూదన్ రావు, డాక్టర్ నందిని, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశవ్యాప్తంగా కులగణనపై కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్, గున్నాల గన్నాంబ, అనుమాస నితిన్, బెల్లం నరేందర్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓబీసీ బిడ్డ అయినటువంటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ జనగణన చేపడతామని చెప్పడం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 90 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ యొక్క నిర్ణయం హర్షించదగ్గది. బీసీ సంఘాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. ఏవైతే దేశవ్యాప్తంగా మా జనాభా ఎంత ఉంది, బీసీలు ఎంత ఉన్నారు అనేది ఈ సందర్భంగా ముందు తెలియబోతా ఉంది. బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు.
దానికి ముఖ్య కారణం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రమాణ స్వీకారోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా గవర్నర్లుగా చెర్యాల వెంకటేశ్వర్లు, పోలు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంజనీర్ బాల గంగాధర్ శాస్త్రి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలగందుల శ్రీనివాస్ నూతన క్లబ్ సభ్యులను పరిచయం చేశారు. మానవ సేవయే మాధవ సేవగా అలయన్స్ క్లబ్ పనిచేస్తోందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల గంగాధర్ శాస్త్రి, ఎలగందుల శ్రీనివాస్, పసుల సతీష్, ఈద కుమారస్వామి, కోల అన్నారెడ్డి, గాలిపల్లి నాగేశ్వర్, క్లబ్ ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 11th ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్, డీజీ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయింది. ఇక్కడ 137A మేము వి సర్వ్ అనే నినాదంతో బడుగు బలహీన వర్గాలతో పాటు ఎడ్యుకేషన్ ప్లస్ నీడీ వాళ్ళకి అవసరం ఉన్నది, ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం లాస్ట్ ఇయర్ చేశాము. ఈ ఇయర్ కూడా మేము ఆల్రెడీ ప్యాషన్ విత్ విజన్ విత్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అచీవర్స్ యాక్చువల్లీ. సో దాని ద్వారా లాస్ట్ టైం మేము చేసిన ప్రతి 3 ప్రజెంట్ ప్రాజెక్టులు చేశాము. దాంతోపాటు 3 క్లబ్స్ కొత్తవి ఇచ్చాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా 3 క్లబ్స్ ఇప్పుడు అనౌన్స్ చేశాము. A and B ద్వారా ఇప్పుడు వాళ్ళ డీజీ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. దీనిలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో, ఎందుకంటే హ్యాపీ టు సర్వ్ అనే నినాదంతో, తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాల్సిన ఉద్దేశంతో ఈ అలయన్స్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా 137B తరఫున 100% సేవ చేసి మన తరించాలనే ఆలోచన కొద్దీ ఈ రెండోసారి గవర్నర్గా కూడా ఎంపిక చేసినందుకు మన సౌత్ మల్టిపుల్ ఇంటర్నేషనల్ మా డీజీ టీం అందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ అశోక్ నగర్లోని ఆలయ ఆవరణలో మే 7వ తేదీన జరగబోయే జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నామని తెలిపారు. ఉదయం అభిషేకం, హోమం, అష్టోత్తర శతనామావళి, డోలోత్సవం లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. శోభాయాత్రకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ప్రశాంత్ నగర్లో గల ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాదారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 21 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ప్రతిరోజు దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కమిషనర్ సుప్రియ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రసన్న ఆంజనేయ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ మనోహర్, ప్రధాన అర్చకులు మురళీధరాచార్యులు, ట్రెజరర్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, జయవర్ధన్, సాయి, శ్రీకాంత్, ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆంజనేయ దీక్షాదారులు, భక్తులు పాల్గొన్నారు. దాతల సహకారంతో మురళీధరాచార్యులు అయ్యగారి ఆధ్వర్యంలో, మా కమిటీ అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో రామకృష్ణన్న గారు పెద్దలు కొంతమంది దాతల సహకారంతో 21 రోజు స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి దైవ సమానులైన హనుమాన్ దీక్ష భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి ప్రతిదీ ప్రసాదిస్తాడు కాబట్టి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి స్వాములు కానీ భక్తులు కానీ చీమల దండులాగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు 21 రోజులు, ఈ రోజు నుంచి 21 రోజు 21 తారీఖు వరకు హనుమాన్ జయంతి వరకు ఈ దేవాలయంలో భక్తుల ద్వారా రోజుకొక దాత భక్తుల ద్వారా 21 రోజు అన్నదాన కార్యక్రమం ఒక సేవా సమితి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి అని ఏర్పడి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యము ఎంతమంది స్వాములైనా కానీ ఓపికగా అన్నదానం చేయడానికి వాళ్ళు ప్రధాన సేవా సమితి వాళ్ళు ముందరికి వచ్చి వాళ్ళు సంకల్పించినారు. వారు దేవాలయ అభివృద్ధి పట్ల కూడా చాలా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉదయాత్పూర్వమే 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీసుకొని దేవునికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించుకొని
వాళ్ళు జపతపాలన చేసుకొని వాళ్ళ వృత్తిపరంగా కూడా ఏదున్నా కూడా చేసుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు భిక్ష కార్యక్రమం చేసుకొని తదనంతరం మళ్ళీ సాయంత్రం 6 కాగానే మళ్ళీ దేవాలయంకి వచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించుకొని మళ్ళీ యథాస్థానానికి వెళుతున్నారు. యావత్ భక్తులందరూ కూడా దీక్షా భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ మనోహర్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు, రాజ్కుమార్ గారు, రామకిషన్ రావు గారు 10th ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆయా విద్యా సంస్థలకు చెందిన యాజమాన్యాలు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించాయి. 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా 6వ స్థానంలో నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని పలువురు ఆకాంక్షించారు. 10th ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని వావిలాలపల్లి టైనీ టాట్స్ పాఠశాలలో చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. సాత్విక్ 589, విష్ణుప్రియ శివరాణి 588, ఐశ్వర్య 587, సాత్విక్ అన్విత్ 586 మార్కులు సాధించారు. 1140 మంది విద్యార్థులకు గాను 861 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని చెప్పారు. 35 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా, 110 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా వచ్చాయన్నారు. పరీక్ష ఏదైనా ఫలితం ఏదైనా అగ్రస్థానంలో నిలిచేది ఆల్ ఫోర్స్ మాత్రమేనని నరేందర్ రెడ్డి అన్నారు. వార్షిక ప్రణాళిక ప్రారంభంలోనే పలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అగ్రభాగాన నిలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జాన్సన్ గ్లోబల్ హై స్కూల్, కోరా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యా సంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ ఊట్కూరు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మొదటిగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పటిష్టమైన విద్యా ప్రణాళికకు ప్రతి విద్యార్థి సక్సెస్ ప్రధాన ఉద్దేశంగా మా కరికులం డిజైన్ చేయడం జరుగుతుందన్నారు. వినూత్న 580, తరుణిక, పూజిత, శ్లోకారెడ్డి 572 మార్కులను సాధించగా శ్రీవర్ష 570, శ్రీకర్ 569 మార్కులు సాధించారని చెప్పారు. విద్యార్థులు, వారికి సహకరించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ యాజమాన్యం ఊట్కూరు మహిపాల్ రెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, కాంతాల రామరెడ్డి, వంగళ సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్వీజేసీ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా చదువు విషయంలో ముందుంటుందని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్నగాక మొన్న రిజల్ట్స్ ప్రకటించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఎస్వీజేసీ నుంచి రాష్ట్ర స్థాయి మార్కులు మేము తెలంగాణకి అందించడం జరిగింది. 468 ఇన్ ఎంపీసీ, 437 ఇన్ బైపీసీ, 994, 992 ఇన్ బోత్ కేటగిరీస్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఆ సాంప్రదాయాన్ని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎస్వీజేసీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నటువంటి అంటే ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ స్కూలింగ్ విషయంలో జేజీహెచ్ఎస్, కోరా, ఏఎన్సీ విద్యార్థులు ఉన్నతమైనటువంటి మార్కులు సాధించారని చెప్పడానికి. This is Tarunika of 10th standard. I scored 572 out of 600. I'm very thankful to parents, teachers and everyone who supported me. This is Vinutna. I have scored 580 marks in my 10th both. I am very thankful to the teachers and my parents. I am thankful to the teacher and the faculty of the school for the strategy they have made. And I am very thankful to teachers and my parents because they motivated us. Without fear, we wrote our exams and scored 580 marks. ఎస్ఎస్సీ ఫలితాలలో బోధిసత్వ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. దర్పణ అనే విద్యార్థిని 572, ఈశాని 565, శ్రీనిష్, మణికంఠలు 560లతో పాటు 100% ఫలితాలు సాధించారని బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ అన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్స్ డైరెక్టర్స్ వంగపల్లి రాజేశ్వర్, ఉమా సతీష్ కుమార్, జలీళ్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు కరెస్పాండెంట్స్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Appeared for the examination 2025 SSC, they have achieved tremendous results.
Our top marks are 572 Darpana, and next 560 Srinish Manikanta, and 565 Ishani, and 524 marks, and below 500 6 marks, and all the students have passed, and we have compared school. Today I scored 554 marks just because of the faculty and the sources which our school provided us. I would like to thank all the faculty and management which helped me to achieve this great marks, and I would mention my special thanks to the Rajeshwar sir and the management. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో కరీంనగర్ స్లేట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించారు. ఎస్ఎస్సి ఫలితాలలో 100% సాధించి విజయ దుందుబి మోగించారని స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. 90% పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని చెప్పారు. ఇంతటి ఘనత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 90% ఎబోవ్ స్టూడెంట్స్ 500కు పై మార్కులు తీసుకోవడమే కాకుండా 544, 543, 541 లాంటి అత్యుత్తమమైనటువంటి మార్కులతో పాటుగా 100% మరి రిజల్ట్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ఇలాంటి గొప్ప ఫలితాలు తీసుకొచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ప్రత్యేకంగా మరి ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు నాగశ్రీ, నేను స్లేట్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు నిన్న 10th రిజల్ట్స్లో 522 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్, మై పేరెంట్స్ అండ్ అవర్ సార్స్ హూ ఎంకరేజ్డ్ us. నేను రియల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. My name is M. Hrithik Chandra. I am from Slate High School. I got 543. I am very thankful to my Rajeshwar sir and my teachers. I want to be an IITian. కరీంనగర్లోని బొమ్మకల్, కృష్ణానగర్, సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించారు. అశ్విత 568, రష్మిత 553, మీనాక్షి 551 మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారు. పోటీ ప్రపంచంలో సిద్ధార్థ విద్యార్థులు ముందుకు సాగుతున్నారని చైర్మన్ గంజి స్వరాజ్యబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంజి స్వరాజ్యబాబు, కరెస్పాండెంట్ గంజి సుజాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుల స్రవంతి, ప్రిన్సిపల్ మహమ్మద్ యూసుఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిద్ధార్థ హైస్కూల్ కృష్ణనగర్ బొమ్మకల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఘన విజయం సాధించాము. 568 మార్కులతో కె అశ్విత మొదటి స్థానంలో నిలిచింది. 550 మార్క్స్తో ఎం రష్మిత రెండవ స్థానం మరియు 551 మార్కులతో కె మీనాక్షి మూడవ స్థానంలో ఉంది. మొత్తం 100% రిజల్ట్. 19 మంది విద్యార్థులు 500 అబోవ్ మార్క్స్ సాధించారు. మైసెల్ఫ్ అశ్విత. నాకు 10th లో 568 మార్కులు వచ్చాయి. నేను చాలా సంతోషపడ్డాను. మా మేనేజ్మెంట్ నాకు ఎంతో హెల్ప్ చేసింది. వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు. వాళ్ళ ద్వారానే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. I'm studying Siddhartha High School. I got 551 marks in SSC results. I'm very proud of a Siddharthian. I'm very proud to be a Siddharthian. Our teachers encouraged me, so I got these many marks. Thank you. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.